హాయ్ గైస్, వెల్కమ్ టు ఓన్సెల్ వ్లాగ్స్. సో అగ్రిమెంట్ వచ్చినాయి అంటే కథం నాకు ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ అవుతుంది. ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేయాలి, ఎప్పుడెప్పుడు డిస్బర్స్ చేయాలి కేసు అని చెప్పేసి. సో యాజ్ యూజువల్గా మనకి 3 months అయితే దాటిపోయింది అనమాట డిస్బర్స్ కాక కేసులు. సో ఒక్కసారి మనం 425 డిస్బర్స్ చేసినాం లాస్ట్ క్వార్టర్లో. బట్ ఈ క్వార్టర్లో ఏం డిస్బర్స్ చేయలేకపోయినాం. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇంటర్నల్ కారణాలు ఉంటాయి, కొన్ని బయట కారణాలు ఉంటాయి. వాట్ ఎవర్ అయితే ఆ కారణాలు అంటే నేను చెప్పలేను, మీకు చెప్పిన అర్థం కాదు. సో ఇవాళ అయితే అగ్రిమెంట్కి వెళ్ళిన అనమాట. వెళ్ళిన తర్వాత సో ఆల్మోస్ట్ అగ్రిమెంట్ అంతా అయిపోయింది. లాస్ట్కి చెక్స్ ప్లస్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి కస్టమర్ ఏమంటుండే, లేదు నేను తర్వాత ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అరే ఇదేంద్రా భయ్, కేసు లీడ్ జనరేట్ చేయాలి, లీడ్ జనరేషన్ లాగిన్ చేయాలి, లాగిన్ చేసిన తర్వాత ఐఎండి ఫీ కట్టియాలి. ఐఎండి ఫీ కట్టడానికి అంటే కొత్త వాళ్ళు ఎట్లా చేస్తారంటే వీడు ఎంత ఫ్రాడ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు మమ్మల్ని. అది కూడా చేయించాలి. అది చేయించిన తర్వాత అంటే అవన్నీ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇట్లా ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే కడతారు. కట్టిన తర్వాత అది రీఫండ్ అవుతుందని చెప్పాలి. అంటే ఐ మీన్ కేసు రిజెక్ట్ అయితే రీఫండ్ అవ్వదు, కేసు అయితేనే రీఫండ్ అవుతుంది. సో అది కూడా చెప్పాలి. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐఎండి కడతాడు. తర్వాతకి సిబిల్ ఇస్తాడు. సిబిల్ ఇష్యూస్ ఉంటే దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. అటు స్ట్రెంత్ చూసుకోవాలి, ఇటు సిబిల్ అంటే ఐ మీన్ లోన్స్ ఏమేమి ఉన్నాయి, లోన్స్లో అసలు లోన్ ట్రాక్స్ ఎంత, లోన్ ఈఎంఐ ఎంత, అండ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అది ఏం లోను, అవన్నీ వాడు ఏ బ్యాంక్ నుంచి డిడక్ట్ అవుతుంది, అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకున్న తర్వాతకి మళ్ళీ పీడీ అరేంజ్ చేయాలి. పీడీ అంటే క్రెడిట్ వాళ్ళతోటి వాళ్ళకి ఇలా అరేంజ్ చేసిన తర్వాతకి వాళ్ళు స్ట్రెంత్ తీసుకొని వీళ్ళు అది చూసుకొని అండ్ ఇద్దరికి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతకి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు క్యామ్లో ఇస్తే క్యామ్ మొత్తం అంటే అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాతకి అదొక ఎలిజిబిలిటీ ఇస్తుంది. అదొక ఎలిజిబిలిటీ ఇస్తే ఆ కస్టమర్ ఒప్పుకోక, ఇటు వీళ్ళు ఒప్పుకోక, మధ్యలో నలిగిపోయి అటు ఇటు కస్టమర్ని ప్లస్ రేట్ వాళ్ళని గుంజుకొచ్చి ఒక ప్రెజెంట్ పాయింట్ దగ్గర కూర్చోబెట్టి కేస్ని శాంక్షన్ చేయించినాక అప్పుడు కస్టమరు దగ్గరికి అగ్రిమెంట్ తీసుకొని వెళ్తే శాంక్షన్కి మీరు ఇట్లా చేసారు అట్లా చేసారు అని చెప్పేసి వాళ్ళు అంటారు. వీళ్ళేమో కండిషన్స్, శాంక్షన్ కండిషన్స్ ఇంత పెద్దగా పెడతారు. ఆ కండిషన్స్ అన్నీ వాడిని చెప్తే అసలు మీరు లోన్ చేద్దాం అనుకుంటారా, రిజెక్ట్ చేద్దాం అనుకుంటారా అని వాడు అంటాడు. ఇవన్నీ బాగా తప్పుకొని అగ్రిమెంట్ దానికి వచ్చి అగ్రిమెంట్ ఒకటి ఒక ప్లాన్ ప్రకారం అంటే నేను ప్రతి అగ్రిమెంట్ రాగానే సో ఇట్లా చేయాలి, ఇది ఫస్ట్ చేయాలి, ఇది తర్వాత చేయాలి, ఇది చేయాలి, ఇవి అడగాలి, ఇవి అడగాలి అని చెప్పేసి ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ వేసుకొని వెళ్తా. బట్ రియాలిటీకి వస్తే 50 to 60% వర్కౌట్ అవుతుంది. తర్వాతకి అది డాక్యుమెంట్స్ ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే వాడిని సైన్స్ మిస్ మ్యాచ్ అవుతుంటాయి, వాడి దగ్గర చెక్స్ ఉండవు, అది ఉండవు, ఇవి ఉండవు. లాస్ట్కి ఏదో ఒకటి పెండింగ్ పెడుతూనే ఉంటారు కస్టమర్స్. సో ఎందుకంటే అది యాజ్ యూజువల్గా అందరూ జరుగుద్ది. సో అందుకే ఇటు ఒక అరెకరం పోయింది, ఇటు ఒక పావు ఎకరం పోయింది. సో ఇంకా చేస్తే ఇంకో సంవత్సరంలో ఎంత ఈ ఎకరం కూడా పోతుంది. సో అదనమాట. అయితే ఇవాళ ఏమైందంటే లాస్ట్కి వచ్చిన తర్వాతకి చెక్స్ ఇప్పుడు ఇవ్వను ప్లస్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. అంటే మేబీ వాళ్ళకి వాస్తు సంథింగ్ అంటే మీ వాస్తు అంటే మీన్ మంచి గడియనా కాదా ఇవన్నీ చెప్పేసి అన్నీ చూసుకొని ఇవ్వాలనుకుంటున్నారంట. అవన్నీ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్. కానీ మనం లాస్ట్కి వచ్చిన తర్వాతకి అవతలంగా కాంపిటేటర్స్ ఉంటారు. కాంపిటేటర్స్ కూడా లాగిన్ చేస్తారు. ఈ కేసు కూడా అట్లే లాగిన్ అయింది. లాగిన్ అయిన తర్వాతకి గుట్టు బిట్లు ఆడుకుంటూ కేసుని రన్ చేసుకుంటూ 2 months దీని మీద వర్కౌట్ చేసి అటు ఇటు శాంక్షన్ దాకా తీసుకొచ్చి అటు ఇటు తీసుకొచ్చి లాస్ట్కి ఇవి ఇవ్వండి అంటే కస్టమర్ ఏమో ఇది అంటాడు. ఇంటర్నల్ వీళ్ళు అర్థం చేసుకోలేరు. శాంక్షన్ ఇచ్చినాక ఇంకా ఎన్ని రోజులు పెడతారు మీరు డిస్బర్స్ చేయకుండా కేసు అని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి ప్రెజర్. సార్ ఇట్లా సార్ అట్లా సార్ అని చెప్పేసి ఆయనతో ఉంటుంటే ఆయన అర్థం చేసుకోకుండా మీకు ఎట్లా పడితే అట్లా ఇవ్వాలా, మేము మంచి చూసుకోవద్దా చెడు చూసుకోవద్దా అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో మధ్యలో నలిగిపోయేది సేల్స్ వాడు మాత్రమే. నలిగిపోయేది ఎవరైతే కస్టమర్కి ప్లస్ బ్యాంక్కి అంటే కంపెనీకి ప్లస్ కస్టమర్కి మధ్యలోనే ఎక్కువ నలిగిపోతుంటాడు. సో అది మేము పర్ఫెక్ట్ అనమాట. అంటే సేల్స్ పర్సన్ మోస్ట్లీ సేల్స్ పర్సన్సే ఉంటారు. సేల్స్ పర్సన్సే ఇవంతా అనుభవిస్తుంటారు కాబట్టి సేల్స్ బాధలు సేల్స్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంటాయి. కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే ఈ సేల్స్ జాబ్లో ప్రెజర్ ఎక్కువ అండ్ మనశ్శాంతి ఉండదు. డబ్బు అని చెప్పేసి తిరుగుతుంటాయి. అంటే మీన్ ఇన్సెంటివ్స్ వస్తాయి ప్లస్ అవి ఉంటాయి అన్నీ ఉంటాయి. కానీ మానసిక ప్రశాంతత లేకుంటే నువ్వేం చేసినా వేస్తావు. వాట్ ఎవర్ వీఆర్ ఎంజాయింగ్, వాట్ ఎవర్ వీఆర్ గుడ్ మనకి ఎంజాయ్ చేసేది చేస్తే మనకు చాలా ఆనందంగా ఉంటాం. మనం ఎంజాయ్ చేయకుండా అది ఎప్పుడు మనకు బడిలాగానే అనిపిస్తుంది. సో ఎవరైనా సరే ఏ జాబ్ అయినా సరే కొంచెం కష్టపడ్డా పర్లేదు, కానీ మీకు నచ్చిన జాబు నువ్వు ఎంజాయ్ చేయగలిగే జాబు చెయ్యి. అది ఏదైనా పర్లేదు. అది చిన్న శాలరీ పెద్ద శాలరీ అని ఏది చూసుకుంటూ శాలరీ కోసం చూసుకుంటే నీ లైఫే పోద్ది అంత. అసలుకి లైఫ్ పర్పస్ ఏందో అర్థం కాకుండా ఉంటుంది. సో ఇది నాకు ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్. అండ్ మేబీ మన సబ్స్క్రైబర్స్లో కూడా సేల్స్ పర్సన్స్ ఉండొచ్చు. మేబీ ఈ వీడియో సేల్స్ పర్సన్ దాకా కూడా వెళ్తే మీ అనుభవాలు ఏంటో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో, మీ మెమోరీస్ ఏంటో, అండ్ మీరు ఏదైతే నాకు చెప్పాలనుకుంటున్నారో ఏదైనా సజెషన్స్ సేల్స్ పర్సన్స్గా ఇవి ఉండాలని చెప్పేసి ఏమైనా ఇవ్వాలనుకుంటే సజెషన్స్ సో కింద కామెంట్ బాక్స్లో రాయండి. సో అది గైస్, ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.